బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, కొన్ని వేల జాతకాలు చూసినటువంటి ఎక్స్పీరియన్స్ తో అడుగుతున్నటువంటి ప్రశ్న. రామాయణం వింటూ ఉంటే మనం కొన్ని అంటే రాముడు 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు పుట్టాడు అనేది వింటాం. శ్లోక పూర్వకంగా ఉంటుంది. అయితే చాలా మంది జాతకాల్లో ఉచ్చ స్థితిలో కొన్ని గ్రహాలు ఉండటం, 1-2 గ్రహాలు ఉండటం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. లేదా నీచ స్థితిలో కొన్ని గ్రహాలు ఉండటం కూడా జరుగుతుంది. ఈ ఉచ్చ స్థితిలో ఉండే గ్రహాలు నిజంగానే ఉచ్చమైనటువంటి ఫలితాలు ఇచ్చేస్తే ఇంకా సూపర్ డూపర్ స్టార్స్ అవుతారా? నీచ స్థితిలో ఉంటే నీచమైన ఫలితాలు ఇస్తాయా? అసలు ఏమిటి ఈ ఉచ్చ నీచ పరిస్థితులు కుండలిలో? చాలా మంచి ప్రశ్న వేశారు. దీనివల్ల అసలు జ్యోతిష్ శాస్త్రం పనిచేస్తుందో లేదో కూడా ఒక్క దెబ్బతో అర్థమైపోద్ది జనాలకి. మీకు మీరుగా, నేను ప్రేక్షకులందరికీ చెప్తున్నాను, మీకు మీరుగా ఈ గ్రహాలు చూసుకొని ఎస్ జ్యోతిష్ శాస్త్రం 100% పనిచేస్తుందని మీరు ఇక్కడే తెలుసుకోవచ్చు. ఎలాగో చెప్తాను చూడండి. ఉచ్చస్థితి అంటే గ్రహాలకి ఒక పర్టికులర్గా ఒక స్థానాలు చెప్పారు. కొన్ని గ్రహాలు చెప్తాను మీకు, అంటే బేసిక్ లెవెల్లో ఉన్న వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి చెప్తాను. సన్ మేషం ఉచ్చ, మూన్ వృషభం ఉచ్చ, అండ్ శాటర్న్కి తుల ఉచ్చ, అదేవిధంగా కుజుడికి మకరము, అండ్ గురువుకి కర్కాటకము, శుక్రుడికేమో మీనరాశి, రాహుకేతువులకు వచ్చేసి బుధుడికి కన్య, బుధుడికి కన్య, అండ్ రాహుకేతులకు వచ్చేసి బుధుడికి కన్యా రాశి, అండ్ అలాగే రాహుకేతులకు వచ్చేసి వృషభము అండ్ వృశ్చికం. వృషభంలో రాహు ఉచ్చ, వృశ్చికంలో కేతు ఉచ్చ. ఇంకొన్ని నాడీ గ్రంథాల్లో మిథున అండ్ ధనస్సు కూడా చెప్పారు, అది కూడా పనిచేస్తుంది. బట్ మిథున ధనస్సు రాశిలో ఉన్నప్పుడు దాన్ని కోదండరామ్ యాక్సిస్ అంటారు. ఇవే గ్రహాలు ఆపోజిట్ సైన్ లో ఉంటే నీచ, అంటే అలాగా రవి తులలో ఉంటే నీచ, బుధుడు మీనంలో ఉంటే నీచ, శుక్రుడు కన్యలో ఉంటే నీచ, అండ్ శని మేషంలో ఉంటే నీచ, గురువు మకరంలో ఉంటే నీచ, కుజుడు కర్కాటకంలో ఉంటే నీచ. ఈ రకంగా చెప్పారు. ఇదే సేమ్ రాహుకేతువులు కూడా, రాహు వృశ్చికంలో ఉంటే నీచ, అండ్ కేతు వృషభంలో ఉంటే నీచ. అయితే ఇక్కడ మనకి ఉచ్చ నీచంలో ఉన్నప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, ఉచ్చలో ఉంటే ఇంకా హై వెళ్ళిపోతారు, నీచంలో ఉంటే డౌన్ అయిపోతారు అనుకుంటారు. కాదు ఇక్కడ, అంటే అది ఉంది, అది ఎప్పుడూ జరుగుతుంది కూడా చెప్తానండి. ఫస్ట్ ఉచ్చలో ఉన్నప్పుడు జరిగేటువంటిది ఏమిటంటే, అందరూ నోట్ చేసుకొని చెప్తున్నాను, వాళ్ళు అడ్జస్ట్ అవుతారు, కాంప్రమైజ్ అవుతారు, అవతల వాళ్ళని తొందరగా క్షమిస్తారు. మీరు చూడండి కావాలంటే, వాళ్ళు అభక్వాల్ని వదిలేసాయి అంటుంటారు. నీచలో గ్రహాలు ఉన్నాయనుకుంటున్నారు, ఎవరు సమస్య లేదు, తోలు తీయాల్సిందే. అవునా? నీచలో ఉంటే కాంప్రమైజ్ అవ్వరు. మీకు చూడండి, ఏదైనా జాతకం తీసుకొని చూడండి, కాంప్రమైజ్ అవ్వనే అవ్వరు. ఖచ్చితంగా నేను కౌంటర్ ఇవ్వాల్సిందే అని ఉంటుంది. నీచంలో గ్రహం ఉంటే, ఉచ్చలో ఉంటే పోనివాడు బాబాని పడిపోతాడు. మీరు చూడొచ్చు. మీ ప్రేక్షకులు చెప్తున్నాను, జాతక చక్రం జ్యోతిష్యం అనేటువంటిది అది చాలా గొప్ప సబ్జెక్టు. 100% చెప్పొచ్చు. మీరు ఈ ఉచ్చ నీచంలోనే మీరు వెతుక్కోవచ్చు. సార్, రవి అంటే అగ్రెసివ్ ప్లానెట్ అని చెప్తారు కదా, లేదంటే కుజుడు అగ్రెసివ్ ప్లానెట్ కదా, ఆయనకు ఆల్రెడీ ఇంకా బలాన్ని ఇస్తుంది కదా. ఎలాంటి బలం ఇచ్చింది అక్కడ? ఉచ్చ స్థితిలో ఉండే బలం వేరు, నీచ స్థితిలో ఉండే బలం వేరు. ఇప్పుడు నాకు కూడా రవి ఉచ్చ, నేనేమైనా మూర్ఖంగా ఉంటానా? మీరు చూస్తున్నారు 5 సంవత్సరాల నుంచి. మీరు ఒక్కరే సార్. ఎందుకు? నాకు రవి ఉచ్చ, వీనస్ కూడా వచ్చా, నాకు ఉచ్చ స్థితిలో ఉంటాడు. నవాంశలో బుధుడు ఉచ్చ. అంటే అలా అని కాదు, ఇక్కడ ఏంటంటే ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు సరిపోలే, వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు, పాజిటివ్ సెన్స్ లో ఉంటుంది. బ్యూటిఫుల్. నీచ స్థితిలో ఉంటే ఏంటంటే, లేదు అట్లా నేను ఎట్లా ఊరుకుంటా, సమస్య లేదంటారు. గొడవ అంటే వాళ్ళు ఊరుకోరు అనమాట. అందుకే రాముడిది రామాయణంలో ఒక ఇది ఉంటుంది, ఒక సంఘటన ఉంటుంది. ఇంత బ్రిడ్జ్ వేసుకొని వెళ్ళి, ఇంత సైన్యంతో వెళ్ళినప్పటికీ కూడా ఇప్పటికే రావణాసురుడు వచ్చి నాకు గనక క్షమాపణ అడిగితే నేను వదిలేస్తానంటాడు. అసలు ఎవరైనా వదిలేస్తారండి? లక్ష్మణుడికి ఎంత కోపం వస్తుందో, ఎంత కోపం వస్తుంది. ఎందుకంటే రాముడికి 5 గ్రహాలు ఉచ్చ వల్ల. అంటే మీరు సింపుల్ గా చూడొచ్చు. అయితే మరి ఇది ఒకటేనా, ఇంకేం ఫలితాలు ఇవ్వవా అంటే, ఇట్స్ డిపెండ్ ఆన్ అది ఏ పోర్ట్ఫోలియో వచ్చింది. ఇప్పుడు రవికి ఉదాహరణకు నా జాతకంలో రవికి 10th హౌస్ పోర్ట్ఫోలియో వచ్చింది నా జాతకంలో. అందుకని 10th
పోర్ట్ఫోలియో ఉన్న గ్రహం ఉచ్చ స్థితిలో ఉంది కాబట్టి నేను నా ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఏ ఫీల్డ్లో ఉన్నా సరే అందులో ఒక మంచి పొజిషన్లో ఉండడం జరిగింది నా లైఫ్లో. బ్యూటిఫుల్. ఎనీ ఫీల్డ్ నేను రకరకాల ఇవి చేసినప్పుడు ఎప్పుడు నాకు ఒక యూనిక్నెస్ బిజినెస్ వచ్చింది. ఎందుకు? బికాస్ ఆఫ్ సన్కి వచ్చింది కాబట్టి. అద్భుతం. ఓకే. అలాగే నా జీవిత భాగస్వామికి అంటే నా మ్యారిటల్ లైఫ్కి శుక్రుడికి వచ్చింది. అందుకని మై మ్యారిటల్ లైఫ్ ఈజ్ గుడ్. మంచి భార్య. అసలు నాకు ఎంత ఆశ్చర్యం వేస్తుంది అంటే సహజంగా స్త్రీలు నాకు నగలు కావాలి, చీరలు కావాలి అసలు అవేం అడగదు. అసలు నాకు వద్దే వద్దు, నువ్వు మాట్లాడితే చాలు. మీరు అదృష్టవంతులు. అదృష్టమైన అంటే ఇదన్నమాట. అంటే ఒక్క 10 నిమిషాలు నాతో రోజు స్పెండ్ చేస్తే చాలు, ఇంతకు మించి ఏమీ వద్దు. బ్యూటిఫుల్. అందుకని వీనస్ ఈజ్ భార్యాకారకుడు, శుక్రుడు గారు. అలా ఏంటంటే ప్లానెట్ కనుక ఉదాహరణకి వాళ్ళకి జీవిత భాగస్వామి కారకత్వం ఇంకో గ్రహానికి వచ్చి అది నీచపడింది అనుకోండి, అప్పుడు ఆ కారకత్వంతో వీడికి ఇబ్బంది. అప్పుడు అది లగ్నం నుంచి మనం డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఇక్కడ ఒక చిన్న విషయం తెలుసుకోవాలి ఏంటంటే నీచ భంగ రాజయోగం జరిగిందా, అప్పుడు ఇంకా అద్భుత యోగం. నీచభంగ రాజయోగాలు, విపరీత రాజయోగాలు ఉంటాయి. నీచపడిన గ్రహం నీచ భంగం జరుగుతుంది, అప్పుడు ఇంకా సూపర్గా ఉంటుంది. అంటే ఎట్లాగా లైఫ్లో ఇంకా ఈ వ్యక్తి అసలు ఊహించం మనం, అంత లేదబ్బా సినిమా అనుకుంటాం, కానీ తీరా చూస్తే అసలు సూపర్ స్టార్ రజనీకాంత్ అయిపోయి కూర్చుంటాడు. మరి ఏంటండి కొంతమంది జాతకాలు మనం చూసుకుంటే వాళ్ళు చెప్తున్న మాటలను బట్టి చూసుకుంటే 45 ఏళ్ళు వచ్చేసేయండి ఇంకా ఏమీ రాలేదు, ఈ మీరు అన్నట్టుగా విపరీత రాజయోగం ఉంది, లేదా నీచభంగ రాజయోగం ఉంది, ఆ దశ వచ్చింది, అప్పుడు ఇంక వాడిని ఎవరు ఆపలేరు, ఆగదు. నేను ఒకటే చెప్తా, మహాదశ వచ్చింది, ఒక యోగం ఉంది, ఆఖరికి ఎవరు అడ్డుపడరండి, ఎవరు అడ్డుపడరు. ఆఖరికి భగవంతుడు కూడా ఒకవేళ ఆ వ్యక్తి కనుక విపరీతంగా ఇబ్బంది పెడుతున్నాడు, భగవంతుడు కూడా వాడి దశ అయిపోయే వరకు ఏమీ చేయకూడదని కూర్చుంటాడు. నీ మాట చెప్తున్నా కదా, ఖచ్చితంగా. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు కూడా కర్మకి అడ్డుపడ్డండి, కర్మకి అస్సలు అడ్డుపడరు. మీరు అనుకోవచ్చు మరి అడ్డుపడకపోతే మరి ఇంత అనుభవిస్తుంటే భగవంతుని పట్టుకుంటే ఏంటని, ఆయన పక్కన ఉంటాడు. మీకు మీరు ఇబ్బంది పడుతున్నారు, భగవద్భక్తులు ఖచ్చితంగా పక్కన నుండి నాన్న నీకేం పర్లేదు, నువ్వు చెయ్యి, నీ కర్మ నువ్వు అనిపిస్తూ నువ్వు చెయ్యి అంటారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అమ్మ, ఒక ఎగ్జామ్ ఉంది, తల్లి ఉంది, నువ్వు చదువుకోకపోయినా పర్లేదు నేను రాస్తానంటుందా తల్లి? అది కుదరదు. ఆ పర్సనే చదవాలి, ఆ పర్సనే నేర్చుకోవాలి, ఆ అమ్మాయి అబ్బాయి వాళ్ళే ఎగ్జామ్ రాయాలి. కాబట్టి తల్లి పాత్ర ఏంటంటే నాన్న నీకు నిద్రపోకుండా నేను ఒక కాఫీ ఇస్తాను, మోటివేషన్ చేస్తాను, నీకేం కాదురా నువ్వు వస్తావని చెప్పి ఒక పక్కన ఉంటుంది. స్కూల్కో కాలేజీకో డ్రాప్ చేస్తుంది, వెనక్కి వస్తుంది తల్లిదండ్రులు, అంతవరకు చేస్తారు, కానీ వీళ్ళు ఎగ్జామ్ రాయరు. మన కర్మ కూడా అంతే, మనమే రాసుకోవాలి, మనమే అనుభవించుకోవాలి. నేను ఒకటే నమ్ముతా ఏంటంటే లక్ అన్లక్ అనేది ఉండదు జీవితంలో. మన కర్మ, మనం ఏం చేసాం, పుణ్యకర్మ చేసామా దట్ ఈస్ లక్, పాపకర్మ చేసామా అదే దారిద్రం. ఇంగ్లీష్ వాడు పట్టుకొచ్చాడు లక్ అన్లక్ అని, మన దానిలో లక్కులు అన్లక్కులు ఉండవు. మన దానిలో ఎంతసేపు నువ్వే కర్మ చేసావు, కర్మ ఫలితం మాత్రమే ఉంటుంది. మంచి కర్మ చేసావు, కర్మ ఫలితాలు మనం లక్ అనుకుంటున్నాం. అరే లక్కీగా వచ్చిందిరా, లక్కు లేదు పాడలేదు, వాడు మంచి కర్మ చేశాడు. వాడు మంచి కర్మ చేస్తే ఉచ్చలో స్థితి, ఉచ్చగ్రహానికి దాని కనెక్టివిటీ, తెలుసో తెలియకో ఏదో తప్పిదం చేశాడు, నీచ స్థితి వచ్చి దానివల్ల కొంత ఇబ్బంది పడ్డాం. అలా ఏ ప్లానెట్ అయితే ఆ ప్లానెట్కి సంబంధించిన సఫరింగ్స్ ఉంటాయి. బట్ మేజర్గా మనం ఈ జాతకుడు కాంప్రమైజ్ అవ్వడం ఎప్పుడు చెప్తామంటే, నీచ స్థితిలో ఎక్కువ గ్రహాలు ఉంటే ఈయన కాంప్రమైజ్ అవ్వడం అంటే కరాఖండిగా మీరు చెప్పొచ్చు. అంటే వీళ్ళు కాంప్రమైజ్ అవ్వరు వాళ్ళు. అది వర్క్లో కానివ్వండి, మనిషి తత్వంలో కానివ్వండి, వర్క్ చేసే విధానంలో కానీ కాంప్రమైజ్, నాకు పర్ఫెక్ట్నెస్ కావాలంట, ఆ పర్లేదులే అన్నారు. దానివల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా? ఇబ్బందులు అంటే ఒకటి, ఇప్పుడు మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు షూటింగ్లో కానీ యాంకరింగ్లో కానీ పర్ఫెక్ట్నెస్ కావాలని ఉంటుంది, మీకు ఉంటుంది. దాన్ని మనం ఇబ్బంది అనుకుంటే ఎట్లా, ఆయన పర్ఫెక్ట్నెస్ అనుకోవాలి. కానీ మరీ ఎక్కువ గ్రహాలు నీచంలో ఉన్నప్పుడు మాత్రం కొంచెం వాళ్ళని కొంచెం హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. వాళ్ళు ఒక పట్టాను ఒక మాట వినరు, నథింగ్ డూయింగ్, ఇది అవ్వాల్సిందంటే అవ్వాల్సిందే. సూర్యుడు ఇప్పుడు ఉదయం పొడుస్తుంటే లేదు నాకు సంబంధం లేదు, గంట తర్వాత సూర్యుడు పొడవాల్సిందే, అంత ఇదిగా ఉంటుంది. రైట్, అది కొంచెం హ్యాండిల్ చేయడం ఎగ్జాక్ట్లీ. ఇంకొన్ని జాతకాలు చూసుకుంటే సార్ ఉచ్చ లేదు నీచ లేదు, ప్రశాంతంగా మామూలుగా ఏదో ఉన్నట్టుగా ఉంటుంది. ఏదో ఒక్క గ్రహం ఏదో నీచంలో ఉండటమో, నీచంలో ఖచ్చితంగా నీచంలో కానీ ఉచ్చంలో కానీ ఉండాలి. ఎన్ని గ్రహాలు ఉచ్చలో ఉంటే అంత ఎక్కువ కాంప్రమైజ్, ఎన్ని గ్రహాలు నీచంలో ఉంటే అంత కాంప్రమైజ్ కాంతత్వం. ఉచ్చ లేదు నీచ లేదు కామన్ గా ఉన్నాయండి అంటే, కామన్ గా ఉన్నప్పుడు అది స్వక్షేత్రంలో ఉందా, మిత్రక్షేత్రంలో ఉందా, శత్రుక్షేత్రంలో ఉందా, దానికి ఏ పోర్ట్ఫోలియో వచ్చింది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
ఆ రకంగా చూసుకొని చేసుకోవాలి. వాళ్ళు అప్పుడు మధ్యస్థంగా ఉన్నారని అనుకోవచ్చా? మధ్యస్థంగా ఉన్నారనుకోవచ్చు. మనం ఒక్కోసారి మనం ఓన్ హౌస్ లో ఉందనుకుంటాం, ఓన్ హౌస్ కాదు, ఒక్కొక్కసారి ధనయోగం ఇస్తుంది. చూడ్డానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది జాతకం, కానీ అది అద్భుతమైన ధనయోగ జాతకం అవుతుంది. వాళ్ళకి కొన్ని విచిత్ర జాతకాలు ఎలా ఉంటాయంటే చాలా విచిత్రంగా, చిన్నప్పుడు పెద్దగా ఏం చదవడు, చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టరు. అందరూ ఏమనుకుంటారు, వీడు చదవట్లేదు, ఎందుకు పనికి రాకుండా పోతాడు, వీడికంటే చిన్నోడు బాగా చదువుతాడు, వీడు కలెక్టర్ అవుతాడు అనుకుంటారు. చిన్న అబ్బాయి జాతకంలో ఎడ్యుకేషన్ యోగం మాత్రమే ఉంటుంది, ధనయోగం ఉండదు. పెద్ద అబ్బాయి జాతకంలో చదువు ఉండదు కానీ ధనయోగం ఉంటుంది. ఇప్పుడు చిన్నగా పెద్ద అయ్యాక ఏదో కాంట్రాక్ట్లోకి వెళ్ళి అందులో పెద్ద పెద్ద కాంట్రాక్టింగ్ చేసేసి బిల్డింగ్లు కట్టేసి డబ్బులు కోట్లు సంపాదిస్తాడు. ఈ అబ్బాయి పాపం బాగా చదువుకున్న అబ్బాయికి ఉద్యోగం ఏదో చిన్న ఉద్యోగం చేస్తుంటారు, అర్థం కాదు జనాలకు చూసేవాళ్ళు. కదా ఏమిటి ఇది, దేవుడు ఉన్నాడా, ఇంత బాగా చదువుకున్నాడికి ఉద్యోగం లేదు వీడికి ఇచ్చంటే దేవుడు ఉండడం కాదు, అక్కడ ఉన్నాడా లేదా, దేవుడు ఉన్నాడు. వీళ్ళు చేసుకున్న కర్మ ధనయోగాన్ని ఇచ్చింది. విద్యాయోగ పరంగా వీడితో బ్యాడ్ కర్మ చేశాడు, విద్య లేదు. ఇక్కడ విద్య పరంగా గుడ్ కర్మ చేశాడు, విద్య ఉంది, కానీ ధన సంబంధించిన విషయంలో సరైన కర్మలు చేయలేదు. దిట్ ఈస్ ద డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ మనం అర్థం చేసుకోగలగాలి. బ్యూటిఫుల్ సార్. జ్యోతిష శాస్త్రం అనేది ఒక అద్భుతం, అందులో ఎటువంటి సందేహం లేదు. 100% అర్థం చేసుకుని దాని హెల్ప్ కనుక తీసుకుంటే డెఫినెట్ గా లైఫ్ అద్భుతం సార్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.